అందరికీ నమస్కారము. మన పవర్ స్టీరింగ్ బండిని మనం అమ్మేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ బేరం కూడా అయిపోయింది. దీన్ని మనం త్వరలో అనేది ఎక్స్చేంజ్ అనేది చేయబోతున్నాము. కొత్త వెహికల్ అనేది కూడా తీసుకుంటున్నాము. అసలు ఈ బండి అమ్మడానికి మెయిన్ రీజను, అసలు ఎందుకు ఈ బండి అమ్ముతున్నామో కూడా నేను ఈ ఫుల్ వీడియోలో అనేది మీకు చెప్తాను. అందుకంటే ముందు అందరూ కూడా మన ఛానల్లో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ బండి మనము 2020లో తీసుకున్నాము. ఇది 2020లో మనము దీన్ని డెలివరీ తీసుకోవడం అనేది జరిగింది. ఈ బండిని అమ్ముతుంటే నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ బండి మనం చాలా వర్క్స్ అనేది ఈ బండి మీద చేసినాము. మనకి చాలా ఆపదలో ఈ బండి కూడా ఆదుకున్నది. కానీ మనసు అనేది ఒప్పట్లేదు అమ్మడానికి. అయినా కూడా కంపల్సరీగా అమ్మాల్సి అనేది వస్తుంది. అంటే ఇది ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాము. మనము ఇది కంపెనీ వాళ్ళకి ఎక్స్చేంజ్ అనేది ఇచ్చేసి మనం కొత్త వెహికల్ అనేది తీసుకోబోతున్నాము. త్వరలో కొత్త వెహికల్ ఏంటో కూడా నేను మీ అందరికి కూడా త్వరలో చెప్తాను, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అయితే ఈ బండికి మనము యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ సంవత్సరం ఉంచుకోవాలి, ఈ సంవత్సరం దీని మీద వర్క్ చేద్దాం అనుకున్నాం కానీ మనము దీని మీద వర్క్ అనేది చేయలేకపోతున్నాము. బాగా కొంచెం ఆయిల్ లీకేజెస్ బాగా అనేది వస్తున్నాయి. కొంచెం దీన్ని వర్క్ చేయాలన్నా మనకు ఒక 50-60 వేలు అనేది ఖర్చు అనేది వస్తుంది. అందువల్లనే మళ్ళీ అందులో ఒకటి మనకు రోటావేటర్ కూడా అనేది లేదు. రోటావేటర్ ప్లస్ దీనికి అంతా మనకు కూడా కొంచెం బడ్డెన్ అనేది అవుతుంది. అందువల్లనే ఈ బండిని తీసేసి కొత్త వెహికల్ తీసుకుంటే మనకి కొంచెం ఆస్పర్ అనేది ఎక్కువ అనేది తీసుకుంటే మనము ఇప్పుడు ఇంకా బేలర్ ఫీల్డ్కి వెళ్తున్నాం కాబట్టి ఆ బేలర్ ఫీల్డ్కి కూడా మనకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో కొంచెం ఆస్పర్ బండి అనేది కొంచెం పెద్ద బండి అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని పర్పస్గానే దీన్ని మనం ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాము. కానీ ఈ బండి పోతుంటే మాత్రం చాలా బాధగా అనేది ఉంటుంది. ఎందుకంటే మనము దీన్ని 2020 నుంచి ఇప్పుడు 24 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల వరకు కూడా మనం దీని మీద వర్క్ అనేది చేసినాము. దీని మీద మనం ఎన్నో డబ్బులు అనేది సంపాదించినాము. దీని ఈఎంఐలు అనేది కూడా అయిపోయినాయి. మళ్ళీ రీఫైనాన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఎక్కడికి వర్క్కి వెళ్ళినా కూడా ఈ బండి మనకి అసలు ఏ రోజు కూడా దుక్కిలో ఆగడం కానీ వర్క్లో ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు కూడా జరగలేదు. కంప్లీట్ ఒకవేళ రోటర్ ప్రాబ్లం అయినా లేకపోతే దున్నే సామాన్లు ప్రాబ్లం అయి ఇంటికి రావచ్చు కానీ బండి పరంగా అయితే అసలు ఏ రోజు కూడా ఇది మనకి బండి ఇలా ఖరాబ్ అయ్యి ఇంటికి వచ్చింది, బండి ఇలా దీంట్లో ఇది అయిపోయి ఇలా వచ్చింది, ఆయిల్ లీకేజ్ అయ్యి ఇంటికి వచ్చింది అనేది బండి ప్రాబ్లం అయితే ఏ రోజు కూడా మనకు అనేది లేదు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల మనం కొంచెం బిజినెస్ని పెంచుదామన్న ఉద్దేశంతో అందుకనే దీన్ని మారడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకేంటంటే ఇది 39 HP అంటే మన కంపెనీ వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే 40 HP అంటారు. కానీ ఇది సింగిల్ క్లచ్. ఇప్పుడు మనం ఒకవేళ మనం బేలర్కి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళేది కాదు. దీని ద్వారా వెళ్ళినా కూడా స్లోగా కడుతుంది, వర్క్ అనేది కూడా ఇబ్బంది అవుతుంది. అదే దీని ఎక్స్చేంజ్ అనేది పెట్టేస్తే మనకు కొత్త బండి అనేది వస్తుంది. యాక్చువల్గా మన పాత బండిని నమ్ముదాం అనుకున్నాం కానీ అది మనకు కలిసి వచ్చిన బండి. దాన్ని అసలు ఫస్ట్ మన మోటార్ ఫీల్డ్ స్టార్ట్ అయింది ఆ బండితో కాబట్టి మనం దాన్ని అనేది ఉంచి దీన్ని తీసేయడం అనేది జరుగుతుంది. ఈ టైర్స్ అనేది కూడా మనము షోరూమ్ వాళ్ళకి అనేది ఇస్తున్నాము. ఈ టైర్స్ అసలు బండి ఈ ఉన్న పలంగా టాప్తో సహా కూడా మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎంత కమ్మాము తర్వాత మనం కొన్న బండి ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అనేది పెడతాను. చాలామందికి ఇంత మునుపు నేను కూడా చాలా అమ్ముతాను ఒక షార్ట్ వీడియో పెట్టడం అనేది కూడా జరిగింది. చాలామంది కూడా అడిగారులో కానీ మనకు అనుకున్న రేట్ అనేది రాలేదు. అందుకనే కొన్ని రోజులు ఉంచి దీన్ని ఇప్పుడు అమ్మడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనము ఈ బండి వెళ్ళిన అంటే దున్నిన దుక్కి అయినా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క రైతు కూడా మన ఏ రోజు కూడా ఒక మాట మీ బండి ఎట్లా వచ్చి దున్నింది, మీ బండి వల్ల మాకు ప్రాబ్లం అయింది అనేది కూడా మనకి ఏ రోజు కూడా ఎవరేమి కంప్లైంట్స్ అనేది కూడా లేవు. ఎందుకంటే వెళ్ళిన డ్రైవర్లు అలాంటి వాళ్ళు, మనము బండి కూడా అలాంటిది కాబట్టి ఏ రోజు కూడా బండి పరంగా అయితే మనకైతే ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. కానీ కొంచెం బాధ అనేది ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు మనతో పాటు ఉండి ఎన్ని రోజులు దీని మీద మనం ₹1 సంపాదించి ఈరోజు అమ్మేస్తున్నాం అంటే కొంచెం బాధగానే ఉంది. అయినా కూడా తప్పట్లేదు, కొన్ని పరిస్థితుల వల్ల దీన్ని అమ్మాల్సి అనేది వస్తుంది. ఇంకా మనం ఇప్పుడు ఈ బండి ఎట్లా ఉందో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం షోరూమ్ వాళ్ళకి అనేది చెప్తున్నాము. త్వరలో మనం ఏ బండి తీసుకుంటున్నాం అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు కంపల్సరీగా ఏ బండి తీసుకుంటున్నాను అనేది కూడా పెడతాను. యాక్చువల్గా ఏంటంటే ఈ బండి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనకి మోటార్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం కూడా లేదు. అప్పుడప్పుడు కొంచెం సెల్ఫ్ మోటార్ ప్రాబ్లంలు వచ్చాయి తప్ప
ఏ రోజు కూడా ఏ ప్రాబ్లం లేదు. బండి చూడడానికి కూడా ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా అనేది ఉంటుంది. పవర్ స్టీరింగ్ కాబట్టి కొంచెం మాన్యువల్ స్టీరింగ్కి పవర్ స్టీరింగ్కి కొంచెం వేరియేషన్ అనేది ఉంది. మైలేజ్ పరంగా అయినా కొంచెం అంటే దమ్ము పరంగా అయినా, ఇప్పుడు మాన్యువల్ అనుకోండి మనకు లగాంచ్ అనేది ఉరుకుతుంది. ఇదేంటంటే కొంచెం వెనక ముందు ఆడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే మొత్తం కూడా పవర్ స్టీరింగ్ కాబట్టి ఫిల్టర్లకి ఆయిల్ మొత్తం కూడా ఆయిల్తో నడుస్తుంది కాబట్టి కొంచెం దానంత వర్క్ అనేది ఇది చేయలేవు. అందుకనే ఆ బండి అనేది ఉంచుకొని ఈ బండి అనేది మనము తీసివేయడం అనేది జరుగుతుంది. కానీ తప్పట్లేదు, చాలా బాధగా ఉంది. అయినా సరే దీన్ని ఇచ్చేస్తున్నాం. చూడండి ఏ విధంగా ఉందో, ఎంత నీట్గా ఉందో. కొత్త టైర్స్ మనం నెక్స్ట్ సీజన్లోనే దీన్ని ఇంత మునుపు సీజన్లో వేసాము. కల్టివేటర్ ఒకటి మనం ఉంచేసుకొని యథాప్రకారంగా మనం బండి అనేది ఇస్తున్నాము. ఫైనల్గా చూడండి మన బండి ఎలా ఉందో. ఈరోజే మన బండి మన కల్టివేటర్ వేయడానికి అనేది వెళ్ళింది, అంటే నారుమట్లు దున్నడానికి వెళ్ళి వచ్చింది. చూడండి ఎట్లా ఉందో. చాలా బాధగా ఉంది బండిని అమ్ముతుంటే. ఉన్న పలంగా బండిని అనేది షోరూమ్ వాళ్ళకి అనేది ఇవ్వాలి. మనం ఇప్పుడు ఈ బండిని అనేది తీసుకొని షోరూమ్ వాళ్ళకి అనేది ఇచ్చేసి రావాలి. ఇది ఫస్ట్ అది అయినట్టు వచ్చిందా లాగు సురేష్. లాగు చారీ కడదాయి. బండి తీసుకుంటున్నామో మీకు కంపల్సరీగా ఫుల్ వీడియో అనేది పెడతాను. అంతకంటే ముందు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి అలా పెట్టుకోవడం మర్చిపోమాకండి.